హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి వస్తుందంటే చాలు పిల్లల్ని కృష్ణులాగా రాధలాగా రెడీ చేస్తూనే ఉంటాం కదా. నేను కూడా శామ్ పుట్టినప్పటి నుండి ఎవ్రీ ఇయర్ వాడిని కృష్ణులాగా అయితే రెడీ చేస్తున్నా. సో ఈ ఇయర్ కూడా రెడీ చేద్దామని కృష్ణుని గెటప్ అయితే వేస్తున్నా వానికి. శామ్ కి అయితే ఎవ్రీ ఇయర్ ఒకటే బొట్టు పెట్టినా, ఈ ఇయర్ అయితే అది చేంజ్ చేయాలి అని అనిపించింది. కృష్ణుడిని ఒక ఫోటోలో అయితే చూసిన పెళ్లి బొట్లు పెట్టుకొని ఉండడం, అట్లా అయితే ఈసారి ట్రై చేద్దామని అనిపించింది. నేను కూడా ఇప్పటివరకు ఎవరికి పెళ్లి బొట్లు అయితే పెట్టలేదు, వీడి మీద ట్రై చేద్దామని అనిపించింది. ఒకసారి చూడాలి నేను ఎలా పెడతానో, వాడు ఎలా ఉంచుకుంటాడో, అట్లనే వాడు ఎంత బాగుంటాడో ఆ గెటప్లో అని. ఇక్కడ నేనైతే మా చిన్నోడిని రెడీ చేస్తుంటే మా చెల్లె చూడండి ఆల్రెడీ మా చిన్నదాన్ని అయితే రెడీ చేసేసింది. శామ్ అయితే ఇలా నిలబడి పెట్టించుకుంటున్నాడు, కానీ చిన్నది లేస్తున్నప్పుడు పెట్టడం కష్టం కదా. సో తను పడుకున్నప్పుడే తొందరగా పెట్టేసింది మా చెల్లె చిన్నదానికి బొట్లు. ఇక్కడ వాళ్ళ అన్న రెడీ అవుతున్నాడని వాళ్ళ చెల్లి ఎలా చూస్తుందో చూడండి. తనకైతే ఏంటి మా అన్న ఇలా రెడీ అవుతున్నాడు, వాడు ఏదో పెట్టుకుంటున్నాడు ఏంటి అని అయితే చూస్తుంది. తనకేం అర్థం కావట్లేదు వీడు రెడీ అవుతుంటే, అట్లనే చూస్తా ఉండిపోయింది. వాడిని చూసి అయితే నవ్వుతూ ఉండే, చాలా క్యూట్ గా అనిపించింది వాళ్ళిద్దరిని చూస్తుంటే. సో వాడికైతే ఇలా బొట్లు పెట్టేసిన, ఎలా ఉంది పెళ్లి బొట్లు పెట్టి కృష్ణుని గెటప్ అయితే నాకు క్యూట్ గా అనిపించింది. ఎలా పెడతానో ఏమో అనుకున్నా గానీ ఓకే నేను కూడా బాగానే పెట్టినా అనిపించింది వాడిని చూసినాక. శామ్ అయితే ఎవ్రీ ఇయర్ రెడీ చేసిన, ఒక్క లాస్ట్ ఇయర్ తప్ప మిగతా 3 ఏళ్ళు అయితే వాడు కృష్ణుని గెటప్ వేసుకొని మంచిగా క్యూట్ గా ఫొటోస్ అయితే దిగిండు. ఆ ఫొటోస్ కూడా చూపిస్తా, ఒకసారి చూసేయండి. ఈ ఫోటో అయితే 11th month లో తీసినాం కృష్ణాష్టమి రోజు. ఇదేమో వానికి 2 years ఉన్నప్పుడు కృష్ణాష్టమి రోజు తీసిన. ఈ ఫోటో ఏమో 3 years ఉన్నప్పుడు కృష్ణాష్టమి రోజు తీసాను. ఆ రోజు అయితే వాడే అడిగి మరీ వేయించుకున్నాడు కృష్ణుని గెటప్. సో 4 years ఉన్నప్పుడు అంటే లాస్ట్ ఇయర్ అయితే కృష్ణుని గెటప్ వేయలేదు, ఎందుకంటే వేద్దామని తీస్తే ఒకటే ఏడవడం, చాలా ఏడ్చిండు ఆ రోజు అయితే వద్దు వద్దు అని. దానికన్నా ముందు ఇయర్ అయితే వాడే అడిగి మరీ వేయించుకున్నాడు కృష్ణుని గెటప్. నెక్స్ట్ ఇయర్ అయితే వద్దు అనేసాను అన్నాడు. ఈ ఇయర్ ఇంకా ఖచ్చితంగా వేయాలి కృష్ణుని గెటప్ అని నేనైతే వేస్తున్నా. ఈ సంవత్సరం ఎట్లా ఉంటాడో చూడాలి. సో చెయ్యిలకైతే ఇట్లా బొట్టు అయితే పెట్టేసిన. ఇక్కడ మా చిన్నది చూడండి ఎట్లా చూస్తుందో వాళ్ళ అన్నని. వాడిని చూసి అయితే నవ్వుతుంది, మా అన్న ఏదో గెటప్ వేసుకుంటున్నాడు అని. సో వాడైతే రెడీ అయిపోయిండు, చిన్నది కూడా రెడీ అయిపోయింది. తర్వాత నేను మా చెల్లెళ్ళు అయితే రెడీ అవుతున్నాం ఇక్కడ దేవకి అండ్ యశోద గెటప్స్ లో. బాగా ఓవర్గా మేకప్ అయితే వేసుకోకుండా ఇట్లా చిన్నగా బొట్లు అయితే పెట్టుకొని రెడీ అయిపోయినాం మేము ముగ్గురం. సో మా చిన్ని కృష్ణుని ఓవరాల్ లుక్ అయితే ఇది. ఇట్లా అయితే రెడీ అయిండు వాడు. మా చిన్నదైతే ఇలా రెడీ అయింది. చిన్నదానికైతే ఇట్లా రాధ గెటప్ చాలా బాగా వచ్చింది, క్యూట్ గా అనిపించింది. మేము ముగ్గురం అయితే ఇలా రెడీ అయిపోయాము. ఇట్లా 5గురం రెడీ అయ్యి ఇట్లా బయట కూర్చొని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. చాలా డేస్ అవుతుంది అన్నట్టు మేము ఇట్లా అందరం కలిసి ఫొటోస్ దిగడం రెడీ అయ్యి. సో అందుకే ఇట్లా కృష్ణాష్టమి రోజు అయితే ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అందరం రెడీ అవుదామని. ఫొటోస్ వీడియోస్ అయితే బాగానే వచ్చాయి, కానీ మా చిన్నోళ్ళు ఇద్దరు అయితే ఫుల్ ఇరిటేట్ అయిపోయిళ్ళు వాళ్ళ గెటప్స్ లో. శామ్ని రెడీ చేసిన తర్వాత మేమందరం రెడీ అయినాం కదా. సో వాడికైతే ఫుల్ నిద్ర వచ్చేసింది ఫొటోస్ దిగే టైంలో. అందుకే ఫొటోస్ అండ్ వీడియోస్లో అయితే యాక్టివ్గా లేడు. వాళ్ళ చెల్లె కూడా అంతే, కొద్దిగా చికాకు అయితే చేసింది. ఆ డ్రెస్ వేసుకొని ఆ నగలు వేసుకొని ఉండాలంటే చిన్నపిల్లలకి కష్టం కదా. సో తను కూడా కొంచెం చికాకు అయితే చేసింది. ఇద్దరు కలిసి అయితే ఆడుకున్నారు కొద్దిసేపు. చిన్నదైతే వాని దగ్గరికే వెళ్ళడం, ఇట్లా వీడియోస్ తీస్తుంటే వాని దగ్గరికి వెళ్ళి ఇట్లా చూస్తూ ఉండిపోయింది. వాళ్ళిద్దరైతే కొద్దిగా ఆడుకున్నారు మంచిగానే. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి అయితే మేము చాలా కష్టపడ్డాం. తను కూర్చుంటే వీడు డల్ అయిపోతాడు, వీడు కూర్చున్నప్పుడు ఆమె చికాకు చేస్తుంది. ఇద్దరు కలిసి అయితే కొద్దిగా ఆగం చేసేళ్ళు, కానీ లాస్ట్కి అయితే మంచిగానే కూర్చొని వీడియోస్ అయితే తీయించుకున్నారు, ఫొటోస్ కూడా దిగిళ్ళు బాగానే. అన్న చెల్లెళ్ళు ఇద్దరు అయితే ఇట్లా రాధాకృష్ణ గెటప్లో చాలా క్యూట్గా ఉన్నారు కదా. మాకైతే చాలా క్యూట్గా అనిపించిళ్ళు. అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు ఎవ్వరి వాడమ్మా, దేవకి కొడుక యశోద కొడుక ఎవరమ్మా తన అమ్మ, ఈ ముద్దుల కృష్ణుడు అమ్మ.
చూసారు కదా మా చిన్ని కృష్ణుడు అండ్ మా చిన్ని రాధ అయితే ఎలా రెడీ అయ్యారో. వీళ్ళిద్దరు అయితే మీకు నచ్చారా? మీకు నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని. ఈ కృష్ణాష్టమి అయితే మాకు చాలా స్పెషల్ అని చెప్పాలి. మా ఇంట్లో మా చిన్ని కృష్ణుడు మా చిన్ని రాధ చేసిన అల్లరితో అయితే ఈ కృష్ణాష్టమిని మేము సెలబ్రేట్ చేసుకున్నాం. అలానే ఏ ఇయర్లో అయితే కృష్ణాష్టమి రోజు మేమైతే రెడీ కాలేదు. ఎప్పుడు చిన్నోని రెడీ చేసి వాన్నే ఫొటోస్ అయితే తీసినాం. బట్ ఈ ఇయర్ అయితే మేము ఇట్లా ముగ్గురం రెడీ అయ్యి పిల్లలతో కూర్చొని ఇట్లా వీడియోస్ ఫొటోస్ అయితే దిగినాం. సో అందుకే ఈ కృష్ణాష్టమి అయితే చాలా స్పెషల్ మాకు. సో చూసారు కదా, ఈ కృష్ణాష్టమిని అయితే మేము ఇలా సాంగ్స్ పాడుకుంటూ మేము రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఎంజాయ్ అయితే చేసినాం. మీరు కృష్ణాష్టమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కామెంట్స్లో అయితే షేర్ చేయండి. మా కృష్ణుని గీతం మీకు నచ్చిందా? మా చెల్లె రాధ గీతం మీకు నచ్చిందా? దేవకి యశోదాలు మీకు నచ్చారా? నచ్చితే లైక్ చేయండి. సో విన్నారు కదా, మీకు కృష్ణుడు నచ్చిన, రాధ నచ్చిన, యశోద నచ్చిన, దేవకి నచ్చిన ఈ వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. అమ్మమ్మ 3 అన్నప్పుడు హ్యాపీ కృష్ణాష్టమి అనాలి. ఓకే, అది చూడు. అమ్మమ్మ 1 2 3 హ్యాపీ కృష్ణాష్టమి.